కేజీఎఫ్ తర్వాత సరైన అవకాశాలు రాక వచ్చిన కోబ్రా లాంటివి ఆశించిన స్థాయిలో ఆడలేక ఇబ్బంది పడుతున్న శ్రీనిధి శెట్టికి హిట్ 3 రూపంలో భలే ఛాన్స్ దొరికింది. శ్రీనిధి సెట్లో ఉన్న చలాకీతనం, కామెడీ టైమింగ్ అన్నీ హిట్ 3 ప్రమోషన్లలో బయటపడుతున్నాయి. పద్ధతైన చీరలు, కాస్ట్యూమ్స్తో అలంకరించుకుని వస్తున్న తీరు, నానితో కెమిస్ట్రీ, యాంకర్లతో మెలుగుతున్న విధానం ఇవన్నీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడు హిందీ, తెలుగు, తమిళంలో అనర్గళంగా మాట్లాడుతున్న వైనం అభిమానులను మరింత దగ్గరగా చేస్తోంది. హిట్ 3 బ్లాక్ బస్టర్ అయితే ముందు పేరొచ్చేది నాని, శైలేష్ కొల్నుకి. ఆ తర్వాత విలన్ ఎవరనే దాన్ని బట్టి శ్రీనిధి శెట్టికి ఎంత క్రెడిట్ శాతం దక్కుతుందనేది మే 1న థియేటర్లలో చూశాక తేలుతుంది. అభినందించాల్సిన పాయింట్ మరొకటి ఉంది. చాలా ఓపికగా ఇన్నేసి ప్రమోషన్లలో హీరోయిన్లు పాల్గొనటం అరుదు. నాని హీరో కమ్ నిర్మాత కాబట్టి ఎంత కష్టమైనా తనకు సంతోషంగానే ఉంటుంది. కానీ శ్రీనిధి శెట్టికి అలా కాదు. అయినా సరే ఇంత కమిట్మెంట్ చూపించడం ఆకట్టుకుంటోంది. రిలీజ్ కనీసం 2 వారాల ముందు నుంచి కాస్టింగ్ కనుక పబ్లిసిటీలో పూర్తి స్థాయిలో భాగమైతే బజ్ ఎంత బాగా పెంచవచ్చో హిట్ 3 నిరూపిస్తోంది. సుమారు నెలన్నరకు బాగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్కు జోష్ ఇచ్చే బాధ్యత ఈ సినిమా మీదే ఉంది. ఇదే ఏడాది ద్వితీయార్థంలో శ్రీనిధి శెట్టి మరో సినిమా తెలుసు కదా రిలీజ్ అవుతుంది.